గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తిక్. హీరో నిఖిల్ టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొని టీడీపీలో జాయిన్ కావడం జరిగింది. ఆయన వాస్తవానికి 2019 ఎన్నికల్లో కూడా రాజకీయాలకు దగ్గరగానే ఉన్నారు. ఆ రోజు వైసీపీ పార్టీ కోసం పనిచేశారు. ఉమ్మడి వైజాగ్ జిల్లాలో పెందుర్తి వైసీపీ గెలవటంలో హీరో నిఖిల్ది కీలక పాత్ర. ఆ రోజు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం పనిచేశారు, గెలిపించుకున్నారు పార్టీని. ఆయన బీసీ సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి నిఖిల్. అయితే వాస్తవానికి పోయినసారి యాదవ్ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం అయినటువంటి యాదవ్ సామాజిక వర్గం వైసీపీ కోసం పనిచేసింది. అది వైసీపీ పోయింది. ఒకప్పుడు టీడీపీ ఓట్ బ్యాంక్ అది. కానీ పాత సామాజిక వర్గాన్ని, వాస్తవానికి బీసీలు అనేటువంటి టీడీపీకి వెన్నుముక్క, మళ్ళీ ఆ బీసీలు మొత్తాన్ని టీడీపీ వైపు తెచ్చుకోవాలి, పోయిన ఓట్ బ్యాంక్ తిరిగి తెచ్చుకోవాలని భావిస్తున్నటువంటి టీడీపీకి హీరో నిఖిల్ ఉపయోగపడబోతున్నాడా అనేటువంటి చూడాలి. ఎందుకంటే హీరో నిఖిల్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే కాకుండా పాన్ ఇండియా స్టార్గా ఈ మధ్య ఎదిగిన వ్యక్తి. కార్తికేయ 2 తోటి పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఇతను హ్యాపీ డేస్తో సినిమా కెరీర్ మొదలుపెట్టాడు. ఇప్పుడు కార్తికేయ 2తో పిక్స్ కెరీర్కి వెళ్ళారు. యూత్లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అది కాకుండా నిఖిల్ ఆరోపిస్తుంది ఏంది అంటే 2019 ఎన్నికల్లో నన్ను వైసీపీ రాజకీయంగా వాడుకుంది, కానీ తర్వాత మర్చిపోయింది. బీసీలను వైసీపీ మోసం చేసింది. రెండోది రాష్ట్రాన్ని గాలికొదిలేసింది, అభివృద్ధి లేకుండా చేసింది. తర్వాత నాకు ఇస్తానటువంటి రాజకీయ పదవులు కూడా లేకుండా చేసింది. అంటే బీసీల పట్ల వివక్ష చూపించింది అనేటువంటిది నిఖిల్ ఆరోపణ. అందుకని బీసీల పార్టీ అయినటువంటి టీడీపీ వైపు వెళ్తున్నాను, బీసీలకు న్యాయం టీడీపీలోనే జరుగుతుందని చెప్పేసి నిఖిల్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు నిఖిల్ చెప్పిన మాటలని బీసీలు ఎంతవరకు వింటారు అన్నటువంటి చూడాల్సి ఉంది. అందులోనూ అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే నర్సరావుపేటలో ఎంపీగా పోటీ చేస్తున్నారో వైసీపీ పార్టీ తరఫున, అతని మీద నిఖిల్ని రంగంలో దింపేసి టీడీపీ తరఫున అనిల్ కుమార్ యాదవ్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి. ఎందుకంటే నర్సరావుపేటలో రావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇది టగ్గాపోరిగా ఉంది. వాస్తవంగా పల్నాడు జిల్లాలో కొద్దిగా వైసీపీకి బలం ఉన్నమాట వాస్తవం. అదిగాక అక్కడ యాదవ్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందనే కారణం చేత వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రావు శ్రీకృష్ణదేవరాయలకి టికెట్ ఇవ్వకుండా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి పల్నాడు జిల్లాలో నర్సరావుపేట ఎంపీగా నిలబెట్టారు. అదే సిట్టింగ్ ఎంపీగా ఉన్న రావు శ్రీకృష్ణదేవరాయలు టికెట్ రాకపోవడంతో వైసీపీ పార్టీని విడిచి టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి టీడీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. కాబట్టి వీరిద్దరి మధ్య పొలిటికల్ ఫైట్లో ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్కి చెక్కు పెట్టాలి. ఒకటి ఎలాగూ లావు శ్రీకృష్ణదేవరాయలకి మంచి పేరు ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది. అదిగాక కొద్దిగా క్యాస్ట్ బేస్ మైనస్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిఖిల్ని ముందు పెట్టి యాదవ్ ఓట్ బ్యాంక్ని, బీసీ ఓట్ బ్యాంక్ని టీడీపీ వైపుకి తీసుకురాగలిగితే ఖచ్చితంగా అక్కడ అనిల్ కుమార్ యాదవ్ని ఓడించవచ్చు. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ కూడా వన్ ఆఫ్ ది ఫైర్ బ్రాండ్ వైసీపీకి. సో ఆ ఫైర్ బ్రాండ్ అందరినీ ఓడించాలని టీడీపీ అనుకుంటుంది. కొల్లానాన్ని ఓడించాలనుకుంటుంది, రోజాను ఓడించాలనుకుంటుంది, అనిల్ కుమార్ యాదవ్ని ఓడించాలనుకుంటుంది, అంబటి రాంబాబుని ఓడించాలనుకుంటుంది. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పాలని టీడీపీ భావిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు మీద గట్టిగా ప్రెస్ మీట్ పెట్టే వీళ్ళని ఖచ్చితంగా ఓడించాలనుకుంటుంది. కాబట్టి హీరో నిఖిల్ ద్వారా ప్రచారం చేపించేసి అనిల్ కుమార్ యాదవ్ని ఓడించాలని చెప్పేసి టీడీపీ భావిస్తుంది. ఇది వర్కౌట్ అవుతుందా లేదా, నిఖిల్ ఆ మేరకు ఉపయోగపడగలదా లేదా అని చూడాలి. కానీ టీడీపీ మాస్టర్ ప్లాన్ అయితే ఆ రకంగా ఉంది. మరి ఇంకోటి ఏంటంటే, మరి నిఖిల్ రాజకీయ భవిష్యత్తుకి టీడీపీ ఇచ్చిన హామీ ఏందని చూసినప్పుడు నిఖిల్కి రాబోయే కాలంలో ఒక ఎమ్మెల్సీ పదవిని కానీ, లేదంటే ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక రకమైనటువంటి పదవిని కానీ ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరి చూడాలి రాబోయే కాలంలో నిఖిల్ రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది, నిఖిల్ ద్వారా టీడీపీకి ఎలాంటి ఉపయోగం జరుగుతుందో రాజకీయంగా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది ఎట్టి పరిస్థితుల్లో. కానీ మొత్తానికైతే నిఖిల్ టీడీపీలో జాయిన్ కావడం జరిగింది.